ఈ మధ్య నాతో ఒక ఆత్మీయుడు కలిశాడు. ఏమన్నాడంటే, ఒక అన్న కలిశాడు, వాళ్ళ తమ్మునితో ఒక మాట అన్నాడట. రే ఎన్ని రోజులు ఇలానే తప్పులు చేస్తావు, బాప్తిసం తీసుకోరని చాలా రోజుల నుంచి చెప్తానట. ఈయన టార్చర్ భరించలేక మనోడు ఒక మాటకు వచ్చాడట, రేపు ఆదివారం నేను ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటా. సరే అయితే ఏం చేయమంటారు, రేపు ఆదివారం వరకు చేస్తానన్నాడు. రేపు ఆదివారం బాప్తిసం తీసుకుంటా. ఇప్పుడు ఆ వ్యక్తి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా, ఆదివారం అయితే బాప్తిజం తీసుకుంటాం, కానీ ఈ ఆదివారం వరకు నేను సినిమాలకు పోయినా ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఏం చేసినా మాత్రం నువ్వు ఒక్క మాట కూడా అనకూడదు, అడగకూడదు. ఆదివారం తర్వాత నీ ఇష్టం మళ్ళీ. అంటే ఆదివారం బాప్తిజం తీసుకోవడానికి మనోడు ఎట్లా సిద్ధపడుతున్నాడు? ఎలా సిద్ధపడుతున్నాడు? అనుభవించాల్సిందన్నీ అనుభవించాలి, తిరగాల్సిందంతా తిరగాలి, కోరికలన్నీ తీర్చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేయాలట? అంటే ఈ పనికిమాలుడు వీడికి అవసరమా ఇంకా బాప్తిజము? బాప్తిజంకు మనం ఎట్ట సిద్ధపడాలో తెలుసా? నిజంగా ఓపెన్గా చెప్తాను, బాప్తిజానికి ఎట్ట సిద్ధపడాలంటే, ఈ యెఫ్తా కుమార్తె కొండలకు వెళ్ళి 2 నెలలు ఎలా సిద్ధపడిందట, తన కన్యాత్వం గురించి ప్రలాపించిందట. ప్రలాపించడం అంటే తెలుసా, యవ్వన జీవితంలో పుట్టే కోరికలు ఎట్టుంటాయంటే నిజంగా చెప్తున్నాను, అంత దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఆమె ప్రలాపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఒక్కోసారి ఈ శరీర కోరికలు అనసాలంటే ఎట్టుంటుందో తెలుసా? ఎంత కష్టం అంటే అంత కష్టం అండి. నిజంగా చెప్తాను, ఒక యవ్వన జీవితంలో ఉండి చెప్తాను. ఈ కోరికలు అనసాలంటే అంతే కష్టము. అదే ఆడపిల్ల బాగా మళ్ళీ కోరికలు ఎక్కువ. ఈ మధ్య సర్వేలలో ఎక్కువగా తెలియదంటే ఏంటంటే, మన సైకాలజిస్టు చాలా గొప్ప సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేలలో వీళ్ళు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ఆశలు, ఎక్కువ ఇచ్ఛలు, ఎక్కువ కోరికలు ఉంటాయట. అబ్బాయి అయినా అనుసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అమ్మాయికట ఆ వచ్చిన ఆ సిచ్యువేషన్ ఒకటి వస్తుందట. ఆ సిచ్యువేషన్లో పడే బాధ ఎట్టుంటుందంటే అట్టుంటుందట. ఒకసారి ఓపెన్గా ఒక సైకాలజిస్ట్ ఏమన్నాడో తెలుసా, ఈ కోరికలు ఎలా ఆ సిచ్యువేషన్ పెళ్ళి కాకుండా ఆ కోరిక వచ్చినప్పుడు ఏం చేస్తుందట, అర్ధరాత్రి పూటట అమ్మాయి లేచి పోయేట బకెట్ నీళ్ళు, చల్ల నీళ్ళు పోసుకుంటుందట. ఆ చలికి బకెట్ నీళ్ళు పోసుకొని బయటకు వచ్చిన వాళ్ళ అమ్మాయిని చూసి వాళ్ళ అమ్మకు ఒకటే అర్థమవుతుందట, అమ్మాయి చాలా ఏదో ఇబ్బంది పడుతుంది. ఒక అమ్మాయి జీవితం, అమ్మాయి కోరికలు ఎట్టుంటాయంటే అట్టుంటాయి. అంత దారుణంగా ఉంటే అంత సిచ్యువేషన్ ఉంటుంది. ఈ 2 నెలలు యెఫ్తా కుమార్తె చేసిందంటో తెలుసా, అడవిలోకి వెళ్ళి తనలో పుట్టిన ప్రతి కోరికను ఏం చేసిందట, ప్రలాపించి కన్నీళ్లతో ఒక్కొక్క కోరికను నలగొట్టి 2 నెలలు ఒక సైకో మాదిరి బతికింది తెలుసా. ఎక్కడ? అడవిలో, కొండల మధ్య. ఈ కోరికలు పెరుగుతున్నప్పుడు 2 నెలలు తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి, పూర్తిగా ఈ కోరికలను చంపేయడానికి ఒక అడవిలో ఆమె చేసిన ప్రలాపన, ఆమె చేసిన అరణ్య రోదన, ఆమె వేసిన కేకలు అడవిలో ఆ కొండల మధ్య, ఆ రాళ్లకు తెలుసు, ఆ కొండలకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న ఆ చెలికత్తెలకు తెలుసు. ఎంత బాధపడి ఉంటుందో తెలుసా ఆ 2 నెలల కోరికలు అనగొట్టడానికి. అలా అనగొట్టి 2 నెలల తర్వాత నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నేను ఇక దేవునికి ప్రతిష్ట కావడానికి సిద్ధం. ఒక యెఫ్తా కుమార్తె దేవుని కోసం ఎలా ప్రతిష్ట అవుతున్నదో తెలుసా, తన కోరికలన్నీ నలగొట్టి మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ కోరికలు లోపలికి రాకుండా సిద్ధపడింది. బాప్తిసానికి మనం కూడా ఎట్లా సిద్ధపడాలో తెలుసా, అనుభవించాల్సినన్ని అనుభవించి తర్వాత తీసుకోవాలని కాదు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకోవాలని ఫిక్స్ అయ్యావా, ఈ లోపు యెఫ్తా కుమార్తె తన కోరికలు ఎలా అయితే అనగొట్టి నేను రెడీ అని ఎప్పుడైతే అన్నదో, బాప్తిసానికి నువ్వు కూడా ఏమనాలో తెలుసా, మన కోరికలు, మనలో సెలరేగిపోతున్న ఆశలన్నీ నలగొట్టి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నేను కూడా రెడీ అన్న మాట మన జీవితం నుంచి రావాలి.